శుభోదయం. ఈ వీడియోలో ప్రధానమైన టాపిక్ విద్యార్థులకు స్కాలర్షిప్లు. ఈ స్కాలర్షిప్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆశా స్కాలర్షిప్లను డిక్లేర్ చేశారు. ప్రతి కార్పొరేట్ సంస్థ కూడా సిఎస్ఆర్ యాక్టివిటీ ప్రకారం విద్య, వైద్యం, ప్రజావసరాలకి ఫండింగ్ ఇవ్వాలి. దాంట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్స్ అని చెప్పి అనౌన్స్ చేశారు. మీరు ఇంటర్నెట్లో మీ బ్రౌజర్లోకి వెళ్ళి ఎస్బీఐ స్కాలర్షిప్స్ అని కొట్టంగానే మీకు మెనూ ఓపెన్ అవుతుందండి. ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ స్కాలర్షిప్ 2026 2026. ఈ స్కాలర్షిప్స్ ఎవరెవరికి ఇస్తాం? స్కూలుకు, కాలేజీకు 9వ తరగతి విద్యార్థి దగ్గర నుంచి విదేశాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్కు గార్డియన్ కానీ తల్లిదండ్రుల యొక్క ఆదాయము 3 లక్షలు దాటకూడదు. వీళ్ళ యావరేజ్ మార్క్స్ 7.5 ఉండాలి, లేదా 75% ఉండాలి. ఎస్సీ ఎస్టీస్కి, హ్యాండిక్యాప్డ్ కొంచెం ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఈ స్కాలర్షిప్స్ అన్నీ కూడా 50% అబ్బాయిలకు, 50% అమ్మాయిలకు రిజర్వ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ స్కాలర్షిప్లోకి వెళ్దాం. మీ వెబ్సైట్లోకి వెళ్ళి ఎస్బీఐ స్కాలర్షిప్స్ అనుకోవటంగానే మెనూ ఓపెన్ అవుతుందండి. ఈ మెనూ ఓపెన్ అయ్యాక ఎస్బీఐ స్కాలర్షిప్స్ మీద మీరు క్లిక్ చేయగానే ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్స్ అని వస్తాయి. దీన్ని మీరు స్క్రోల్ చేస్తే ఎలిజిబిలిటీ క్రైటీరియా వస్తుంది. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ 9th క్లాస్ వాళ్ళకి వచ్చేసరికి 9th to 12th అంటే +2 అంటారు, కొన్ని చోట్ల ఇంటర్మీడియట్ అంటారు. 9వ తరగతి 10 ప్లస్ ఇంటర్మీడియట్, ఈ 4 ఇయర్స్కి సంవత్సరానికి 15,000 చొప్పున స్కాలర్షిప్ ఇస్తారు. ఇదొక ఆప్షన్. రెండోది అండర్ గ్రాడ్యుయేట్స్ ఈ 75,000 దాకా ఇస్తాము. పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి 1,50,000 ఇస్తాము. మెడిసిన్ ఎంబీబీఎస్ చదివే పిల్లలకి 2 లక్షలు ఇస్తాము. ఐఐటి స్టూడెంట్స్ వాళ్ళకి 2 లక్షలు పరాణం అండి సంవత్సరానికి. ఐఐఎంలో చదివే వాళ్ళకి, క్యాట్ ద్వారా చదివే వాళ్ళకి, ఎంబీఏ చేసే వాళ్ళకి 5 లక్షలు. ఓవర్సీస్ అంటే విదేశాల్లో ఉన్నట్టు చదువుకు వెళ్ళే వాళ్ళకి 15 లక్షల దాకా నుంచి 20 లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ స్కాలర్షిప్స్ వచ్చేసరికి మనం ఎక్కడి నుంచి ఇస్తున్నామండి? 9th క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఇస్తున్నాం. దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మీరు దీని మీద క్లిక్ చేయగానే వ్యూ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇప్పుడు 9th క్లాస్ వాళ్ళకి తీసుకుందాం. ప్రజెంట్ వీళ్ళకి CGPA 7.5% అండ్ అబవ్ ఉండాలి, లేదా 75% ఆఫ్ ది మార్క్స్ వచ్చి ఉండాలి గత సంవత్సరంలో. ఇది వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ 65%, వాళ్ళకి తగ్గించారు కొంత ఎగ్జంప్షన్ అనమాట. ఓసీకి 75, ఎస్సీ ఎస్టీకి 65, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే, ఛాలెంజ్డ్ అయితే 60% అండి. తల్లిదండ్రుల ఆదాయము 3 లక్షలు దాటకూడదు. ఇక్కడ మీరు వ్యూ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే ఈ సైడ్ మీకు మెనూ ఓపెన్ అవుతుంది. అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అనమాట. 50% స్కాలర్షిప్స్ ఆడపిల్లలకి, 50% మగపిల్లలకి, 25% రిజర్వ్ ఎస్సీలకి, 25 ఎస్టీలకి, 5% ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వీళ్ళకి ఇస్తాం. సో వీళ్ళకి ఏమేమి ఎవిడెన్స్లు కావాలి అంటే ప్రీవియస్ కోర్స్ కంప్లీట్ చేసిన మార్క్ లిస్టు, వీళ్ళ ఆధార్ కార్డు, పేరెంట్స్ యొక్క గార్డియన్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేటు, స్కూల్లో చదువుతున్న బోనఫైడ్ సర్టిఫికేటు, బ్యాంక్ స్టేట్మెంట్ ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. ఇవి రెడీ చేసుకోవాలి. వీటికి అన్నిటికన్నా ముఖ్యం మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే దీనికి రిజిస్టర్ అవ్వాలి. ఎవ్రీథింగ్ ఫ్రీ. మధ్యవర్తులను ఎవరిని ఆశ్రయించద్దు. మాన్యువల్గా అప్లై చేయడానికి లేదు. ఎవ్రీథింగ్ ఆన్లైన్. సో మీరు ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. తండ్రిది కావచ్చు, పిల్లలది కావచ్చు. మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ వెబ్సైట్ అయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ మన అప్లై నౌ అని వస్తుంది. ఈ అప్లై నౌ మీద క్లిక్ చేయగానే మనకి ఇది కంటిన్యూ అప్లికేషన్. అంటే నేను యాక్చువల్గా ఆల్రెడీ ఒక అప్లికేషన్ అప్లై చేశాను, అందుకోసం కంటిన్యూ ఉంటుంది. సో ఫ్రెష్గా అయితేనేమో ఫ్రెష్ అప్లికేషన్, ఇదిగోండి ఫ్రెష్ అప్లికేషన్, రెన్యువల్ అంటే ఎవ్రీ రెన్యువల్ చేసుకోవాలి. మీరు 9th క్లాస్లో శాంక్షన్ అయితే 10th జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ కూడా ఎవ్రీ రెన్యువల్ చేసుకోవాలి. దీనికి ఫస్ట్ మెయిల్ ఐడి ఉండాలి. మెయిల్ ఐడి క్రియేట్ చేసినాక స్టార్ట్, కొత్త అప్లికేషన్ అనుకోండి, ఇక్కడ స్టార్ట్ అని కొడతాం. కొట్టంగానే అప్పుడు ఏ స్కాలర్షిప్ కావాలని అడుగుతారు. స్కూలా, అండర్ గ్రాడ్యుయేషనా, పోస్ట్ గ్రాడ్యుయేషనా, ఎంబీబీఎస్ఆ, ట్రిపుల్ ఐఐటీనా, ఐఐఎం, ఓవర్సీసా. సో ఈ మెనూలో సైడ్ మెనూస్ ఉంటాయి చూడండి. మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు స్కాలర్షిప్ డీటెయిల్స్ ఇది క్లిక్ చేయగా నెక్స్ట్ మెనూ పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్ వివరాలు, ఎడ్యుకేషన్ వివరాలు, ఫ్యామిలీ వివరాలు, ఇద్దరు రిఫరెన్స్లు కావాలి, ప్లస్ బ్యాంక్ డీటెయిల్స్, ఎడిషనల్ డీటెయిల్స్, మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఎంత రిజల్యూషన్ ఉండాలి, ఏ ఫార్మాట్ ఉండాలి, నేను
సెకండ్ వీడియోలో చెప్తాను. ఒకసారి వెరిఫై చేసినాక, సేవ్ చేసినాక మీరు సబ్మిట్ చేసేస్తే మీకు అక్నాలజ్మెంట్ నెంబరు, మీ అప్లికేషన్ నెంబర్ వస్తుంది. దీంట్లో మెయిన్ కొత్తగా పెట్టిన మెనూ ఏంటంటే, ఎడిషనల్ మెనూలో మీకు ఫేస్బుక్, వాట్సప్, లింక్డ్ఇన్, టెలిగ్రామ్ వాటిలో ఉంటే అది కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ప్రస్తుతం బేసిక్ వివరాలు తెలుసుకున్నాము. ఈ స్కాలర్షిప్ అప్లై చేయడానికి సమయం ఉంది. నేను సెకండ్ వీడియోలో ఎప్పుడు లోపల అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, ప్యాటర్న్ కూడా చెప్తాను. కాబట్టి ఈ విషయాన్ని విద్యార్థులకు తల్లిదండ్రులకు, మీ స్నేహితులకు, బంధువులకు, ప్లస్ కాలేజీ యాజమాన్యాలకు తెలియజేస్తే మనం ఇవ్వకపోయినా ఇచ్చే దారి చూపించినట్టు అవుతుంది పిల్లలకు. ఒక విద్య అనేది అతి ముఖ్యమైనది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి పెద్ద పెద్ద కాలేజీలో, స్కూల్స్లో జాయిన్ కాలేక విదేశాలు ఎలా ఉన్న కోరికకి ఒక్క వ్యక్తి మనం సహాయం ఇలా మన విషయం తెలియజేసినా కూడా చాలా హ్యాపీగా ఉంటుంది నా ఉద్దేశం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గ్రేట్ డే. ఒక్కసారి ఈ వీడియోని రివ్యూ చేయండి, నలుగురికి తెలియచేయండి. మీరు ఓకే అంటే, నేను సారీ, నెక్స్ట్ వీడియోలో నేను వివరాలని తెలియజేస్తాను.